మనం నిర్మించే గృహాలకు మహాత్ములు ఒక్కో గృహానికి ఒక్కో నామకరణం చేశారు. అందులో ఆక్రందనశాల ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. గృహమునకు తూర్పు సింహద్వారము, పడమర ఉత్తర దిశలలో ఉపద్వారములు, తూర్పు పడమర ఉత్తర దిశలలో వసారాలు కలిగి ఉండును. దక్షిణ దిశ యందు గోడ ఉండును. ఇది బంధువుల మృతిని దుఃఖమును కలిగించును అని మహాత్ములు తెలియజేశారు. ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. గృహానికి తూర్పున సింహద్వారము, పడమర ఉత్తర దిశలలో ఉపద్వారములు, తూర్పు ఉత్తర పశ్చిమ దిశలలో వసారాలు కలిగి ఉన్న ఇటువంటి ఇంటిని ఆక్రందనశాల అని మహాత్ములు తెలియజేశారు. ఇది బంధుమృతిని దుఃఖాన్ని కలిగిస్తుందట. తూర్పు నుండి అపసవ్యముగా ఉపద్వారములు వసారాలు ఉండుట వలన నిషిద్ధముగా మహర్షులు నిర్ణయించిరి. కాబట్టి ఇలా 3 ద్వారాలు 3 వసారాలు ఉన్న ఇంటిని తక్షణం మనం విడనాడవలెనని తెలియవచ్చుచున్నది.